ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం గల్లంతు. దీని విలువ 2.5 కోట్ల పైనే విచారణ జరిపిన పోలీసులు. రాష్ట్ర పారిశ్రామిక కార్పొరేషన్ డైరెక్టర్ గా నందకుమార్ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేశారన్న వక్తలు. ఔదార్యం చాటుకున్న అల్వాల్ సత్యసాయి సేవా సమితి. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాస్కుల పంపిణీ. జిల్లా ఎస్పీ నుంచి అవార్డు అందుకున్న ధన్వాడ ఎస్ఐ రాజేందర్ ఘనంగా సన్మానించిన ఆటో యూనియన్. ఇక డీటెయిల్స్ చూస్తే అల్వాల్ సత్యసాయి సేవా సమితి సభ్యులు ఔదార్యం చాటుకున్నారు. గోపాల్ నగర్ లోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు మాస్కులతో పాటు 5 లీటర్ల శానిటైజర్ ద్రావణం అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ ఈశ్వర్రావు, సేవాదల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, ఫణీందర్ కుమార్ పాల్గొన్నారు. సాయిరామ్. సాయిరామ్. గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4 రోజుల క్రితం ఖాతాదారులు తాకట్టు పెట్టిన 2.5 కోట్ల విలువైన బంగారం గల్లంతైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు రీజనల్ మేనేజర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ పి కృష్ణయ్య అధికారులతో పాటు సిబ్బందిని ఆరా తీశారు, అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అటెండర్ అయ్యేందుకు పాల్పడినట్లు బ్యాంక్ అధికారులు తెలియజేశారన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ, రూరల్ ఎస్ఐ వెంకట ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా బ్యాంక్ దగ్గరకు వచ్చి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వివరాలు కానిస్తే తీసుకొని ఇక్కడ బ్యాంక్ వాళ్ళతో టైప్ చేసి మీ సొమ్ముల్ని మీకు భద్రంగా ఇచ్చే బాధ్యత ఇక్కడ బ్యాంక్ వాళ్ళతో పోలీసు వరకు మేము హామీ ఇస్తున్నాము. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరి వస్తువులు గ్రామం తగ్గకుండా అందరి వస్తువులు కూడా మీకు చేర్చే బాధ్యత పోలీసులుగా డిఎస్పీ సార్ కూడా దీని గురించి వాళ్ళ బ్యాంక్స్కి అంతా కూడా తిరుగుతూ ఉన్నాము. టోటల్గా దీంట్లో ఒక టీం ఫామ్ చేశారు డిఎస్పీ గారు, ఒక 2 సిఐలు, 5 మంది ఎస్ఐలు కూడా వర్కౌట్ చేస్తున్నారు. అందులోనే బ్యాంక్ వాళ్ళ సహకారంతో వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అలాగే కొంతమంది అనుమానితులు కూడా మనం తీసుకొని విచారిస్తున్నాం. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. అందరికి కూడా ప్రతి ఖాతాదారులు ఉన్న ప్రతి రూపాయి ప్రతి గ్రామం కూడా అందించే బాధ్యతగా చర్యలు తీసుకుంటున్నాము. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే బ్యాంక్ మీద కన్సల్ట్ అవ్వచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంత ఐటమ్స్ ఉన్నాయని మాకు చెప్తే మేము బ్యాంక్ వాళ్ళతో సహకరించి మీ సొమ్ములు మీకు భద్రతకు చేసే బాధ్యత మేము చేస్తాం.
రాష్ట్ర పారిశ్రామిక కార్పొరేషన్ డైరెక్టర్ గా కుప్పం వైసీపీ నేత నందకుమార్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ నందకుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ ఈ పదవి తనకు దక్కటం కోసం ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ డైరెక్టర్ గా ఎన్నికైనందుకు నందకుమార్ కుప్పం నియోజక వైఎస్ఆర్సీపీ నాయకుడు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆశీస్సులతో, చంద్రమౌళి గారి కీర్తిశేషులు చంద్రమౌళి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీలో ఇండస్ట్రియల్ డైరెక్టర్గా నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. నేను అహర్నిశలో నాకు ఇచ్చిన పదవిని సంపూర్ణంగా కష్టపడి మన కుప్పంకు ఇండస్ట్రియల్లో ఒక 5,000 మంది ఉద్యోగాలు చేసే మాదిరి నేను గవర్నమెంట్ తరఫున పోరాడి తెచ్చి ఇక్కడ మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ. ఇక పెదపల్లి జిల్లా ముస్త్యాల గ్రామ యువతకు సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ నారాయణ ఆధ్వర్యంలో వీటీసీ పత్రాలను అందజేశారు. ఈ విషయాన్ని సర్పంచ్ రామగిరి లావణ్య వెల్లడించారు. కార్యక్రమంలో ఆంజనేయులు, వీరారెడ్డి, వేణు, నరేష్, మహేష్, రవి, సురేష్, సతీష్, శ్రీను పాల్గొన్నారు. ముస్లిం గ్రామంలో ఎంతో మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. మా ఊళ్ళో కూడా ప్రభావిత గ్రామం ముస్లియాల. మా గ్రామంలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, హెల్పర్స్ ఉన్నారు. ఈ ఓసిపై పడ్డగానే మా గ్రామం ఉన్న నిరుద్యోగులందరికీ మాకు పనులు కల్పించాలని జీఎం గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళలకు కూడా మరి ఉండడానికి ఇల్లు, భూమి చేసుకోవడానికి భూములు పోతున్నాయి కాబట్టి భార్య భర్తలు కలిసి పని చేసుకుంటూనే ఏదైనా ఈ కాలంలో బతకగలుగుతాం. అందు కారణంగా మరి మహిళలకు కూడా ఏదైనా ఉపాధి కల్పించగలరని జీఎం గారిని కోరుకుంటున్నాను. వేడుకలు మీరు జీఎం గారికి మరి ఒకసారి నమస్కారం. భగత్ సింగ్ ఆటో యూనియన్ ధన్వాడ ఎస్ఐ రాజేందర్ నాయక్ ను ఘనంగా సన్మానించింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డుకు ఎన్నికైన నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ధన్వాడ భగత్ సింగ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు మసూద్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, కొండన్న నాయుడు, నజీర్, హుస్సేనప్ప, సూరి, కృష్ణయ్య పాల్గొన్నారు. కానీ వంతు లైసెన్స్ లేదనుకో, నువ్వు ఆ క్రైమ్కి నువ్వే బాధ్యుడి. అది యాక్సిడెంటల్ కాదు అంటే నీకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నువ్వు రోడ్డుపైకి బండి వెహికల్ తీసుకుపోయి వెళ్ళినావు కాబట్టి అది ఈక్వల్ టు మర్డర్ కేసు కూడా చేయొచ్చు. నీ టైం సెక్షన్ అది యాక్సిడెంట్ 304 వేసాం కదా, అట్లా 304 పార్ట్ కూడా చేయొచ్చు. అర్థమైందా? లీగల్ ప్రాబ్లం ఇచ్చాను. చాలా అనుకుంటాను నేను పెద్ద పనులు అడుగుతాను, లారీ అడుగుతాను అనుకుంటాను. అది తప్పు. 100% ఆటో లైసెన్సే ఉండాలి. పెద్ద లైసెన్స్ తీసుకోండి, నీకు వచ్చి తీసుకోండి. పోతే ఒక అంటే ఇప్పుడు 2 పెరిగినాయి కదా, ఉంటాయి ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఎక్కువ ఉంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువ ఉంటాయి. అవి మన దగ్గర మ్యాక్సిమము అటువంటి కేసులు లేవు. 100% మీరు చేస్తాను. ఎందుకంటే నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ వచ్చినా కూడా లైసెన్స్ తీసుకుంటున్న చాలామంది నడుస్తారు. మీరు ఎక్స్పర్ట్ ఉండొచ్చు, అంటే ఆ టైంకి మీరు ఎక్స్పర్ట్ అనుకుంటారు. కానీ వన్స్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు లీగల్గా ప్రాబ్లం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? లీగల్ ఏమొస్తుంది అంటే యాక్సిడెంట్. ప్రజాపూర్వక ధన్యవాదాలు. పేపర్ ప్రకారం మేము సార్కి గౌరవిస్తున్నాము. సార్ కూడా మన విధి నిర్వహణలో మాకు అన్ని విధాల సహకారం చేస్తున్నారు. మేము కూడా ప్రభుత్వానికి అనుగుణంగా అన్ని ఇన్సూరెన్స్లు, లైసెన్స్లు, ఫిట్నెస్ పేపర్లు, పొల్యూషన్తో సహా
ప్రయాణదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వాహనానికి సంబంధించిన అధికార పత్రాలన్నీ పెట్టుకొని కూడా వాహనం నడుపుతున్నారు. కాబట్టి మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. సార్ గారు మా బతుకును దృష్టిలో పెట్టుకొని మాలకు చాలా రూపకంగా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండదని సభాముఖంగా సవ్యంగా మనం చేస్తాం. అవగాహన మేరకు సలహాలు సూచనలు ఇచ్చిన మేరకు మన ఆటో యూనియన్ భగత్ సింగ్ ఆటో యూనియన్ తరఫు నుండి మరి కార్మిక సంఘం తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని నర్సాపూర్ తండా మీదుగా మర్పల్లి బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నర్సాపూర్ తండా సర్పంచ్ ధరాం సింగ్ ఈ బస్సుకు పూజ చేసి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9:30 గంటలకు సాయంత్రం 3:30 గంటలకు ఈ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, హంసమ్మ, సురేందర్ రెడ్డి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజు రామగుండం ప్రాంతానికి వైద్య కళాశాల తెచ్చిన ఘనత ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకే దక్కుతుందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోడుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నియోజకవర్గానికి ఈ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పేరిట ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చన అభిషేకం చేశారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ ముస్తఫా, టీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి రవీందర్, ఉప్పరి లక్ష్మణ్, శివరాత్రి గంగాధర్ పాల్గొన్నారు. त्रयंबके गौरी नारायणी नमोस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः धर्मधरी विष्णुभ्यां देवताक्षर देवता ग्राम देवता मंडप देवताभ्यो नमः नमस्कार कृष्णनाथादेवासमेत सीताराम ब्रह्मणे महात्माने स्वामी नमः महाकाय महालक्ष्मी महासरस्वती रूपिणी वासंतोषिणी महामातृ देवताभ्यो नमः भवानी सहिता चंद्रशेखर स्वामी नमः नमः देवतानि हंते स्वामी देवताभ्यो मंडप देवताभ्यो महात्माने स्वामी महालक्ष्म्या नमः सर्वेभ्यो महादेवेभ्यो ब्राह्मणेभ्यो नमः शुभाभ्यो संजयेभ्यो मुहूर्ते मंगल मुहूर्ते अत्रव्यादिमे भारतवर्षे वर्तन्ते वेरो दक्षिण दिग्भागे श्रीराजवाय कृष्णाभिर्यं गोदावरी मध्य प्रदेशे वत्तांजलि स्वामी देवालय समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण ब्राह्मण द्वितीय पराते स्वीकार्य प्रथम पालय स्वामी भारतमानि पावना संवत्सरे रक्षणाय वर्षतु श्रावण मासे कृष्णपक्षे अध्यात्मस्याय दिवासरः भानुवासरे उपवासरे नक्षत्रेषु एकवग्रे मंत्र विशेष विशिष्टाय शुभनितो यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य चंद्रशेखररावनामधेयस्य धर्मपत्नी समेतस्य तारकरावनामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्यजयाव्यायोगेश्वर्यावृद्ध्यर्थं चित्रविधफलपुरुषार्थ सिद्ध्यर्थं भक्ताञ्जनेय स्वामिन् देवताम् उद्दिश्य भक्ताञ्जनेय स्वामी देवता प्रीत्यर्थं भक्ताञ्जनेय स्वामी देवतानुग्रहता सिद्धिद्वारा यजमानस्य आयुष्यावृद्ध्यर्थं दानकनकवस्त्रवाहनपुत्रपौत्रावृद्ध्यर्थं भक्ताञ्जनेय स्वामी देवता पूजाख्यङ्करमकरिष्यमानः तदा पुत्रं विराजविघ्नदः हरिसमः.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తడిసి ముద్దయింది. జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెరువుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అలుగులు పోసుకొని పొలాలు పూర్తిగా నీట మునిగాయి. చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ టీఆర్ఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి సూచనల మేరకు అధ్యక్షుడిగా జరిపేటి శ్రీనివాసులు, యూత్ అధ్యక్షుడిగా జరిపేటి కురుమూర్తి, బీసీ సెల్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోట మహాదేవగౌడ్, హర్మోహన్ రావు, సర్పంచ్ సులోచన, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో ఈరోజు కమిటీ వేయబోతున్నాం. పార్టీకి పనిచేసే వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, ఎవరన్నా విమర్శ చేసినా కూడా ఓపికతోన సహనంతోనే ఉండే వ్యక్తి, ఆర్థికంగా కూడా ఏమైనా ఇబ్బందులతో కూడా చిన్న చిన్న ఖర్చులు కూడా చూసుకునే శక్తి ఉన్న, అన్ని రకాలుగా ఉండాలి మీరు ఎవరైతే ఎన్నుకునే వ్యక్తి. జరగబోయేది 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి కాబట్టి పార్టీని పటిష్టపరిచి గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చే విధంగా పార్టీ అధ్యక్షుడి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అధ్యక్షుడు మీరు ఎవరినైనా మీకు తెలుసు, మీ గ్రామంలో అలాంటి వ్యక్తి ఎవరైతే పనిచేస్తారో మీరందరూ కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా ఎంపిక చేసి ఇక్కడ వచ్చిన నాయకులకు సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. కలిసిపోయి పార్టీని ముందుకు నడిపించి అంబాపురం అభివృద్ధికి మీరు పాటుపడాలని కోరుతూ మన అందరిపైన కూడా కురుమూర్తి స్వామి ఆశీస్సు నుండి మళ్ళా 10 ఏళ్ళు ఈరోజు మన గ్రామంలో ఈరోజు కమిటీ వేయబోతున్నాం. పార్టీ హరితహారంలో భాగంగా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అంతర్గామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న ప్రగతి వనం కార్యక్రమాన్ని పరిశీలించారు. మిగిలిన మొక్కలను త్వరగా నాటించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం లంబాడి తండాలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. కొంతసేపు పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భూక్య యాదగిరి నాయక్, ఎంపీఓ సుమ్మిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
5 రోజులుగా కురుస్తున్న వర్షానికి సూర్యాపేట జిల్లా గణపవరం రహదారి కొట్టుకుపోయింది. 1/2 కిలోమీటర్ మేర కోతకు గురి కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు గణపవరం ఊరా చెరువు మత్తడి పోసిన కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీనివాస్ మునగాల మండలం కుప్పియం గ్రామం సూర్యాపేట జిల్లా. గత 4 రోజులు భారీ వర్షాలు కురుస్తుండటంతో గణపవరం రోడ్డు తీయడం జరిగింది. మరియు రాకపోకలు బంద్ అయినాయి. తాడివాయి వాగు ఉధృతత ఎక్కువ కావడంతో స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి పోకుండా ఉంటున్నారు. రోడ్డు మరమ్మతులు త్వరగా చేపట్టాలి. 20 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా అత్యధిక మేధస్సు కలిగిన బాలికకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. సదాశివపేటకు చెందిన గుల్లే సుమన్, రేఖ దంపతుల కుమార్తె స్వాధీనత జ్ఞాపక శక్తి ఇందుకు తోడ్పడింది. 2 ఏళ్ల ఈ పాప ప్రపంచంలోని 195 దేశాల జాతీయ జెండాలను గుర్తించింది. వివిధ రకాల జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు జవాబులు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం గల్లంతు. దీని విలువ 2.5 కోట్ల పైనే. విచారణ జరిపిన పోలీసులు. రాష్ట్ర పారిశ్రామిక కార్పొరేషన్ డైరెక్టర్ గా నందకుమార్. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేశారన్న వక్తలు. ఔదార్యం చాటుకున్న అల్వాల్ సత్యసాయి సేవా సమితి. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాస్కుల పంపిణీ. జిల్లా ఎస్పీ నుంచి అవార్డు అందుకున్న ధన్వాడ ఎస్ఐ రాజేందర్. ఘనంగా సన్మానించిన ఆటో యూనియన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.